బీసీల ధర్మయుద్ధ మహాసభను ఏర్పాటు చేసిన మే 27వ తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ చౌరస్తాలో తలపెట్టే కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్న జనసభ అధ్యక్షులు అన్న రాజారాం గారు, సార్ పెద్దలు జీవి నారాయణ గారు, మా ప్రతిపక్ష సంఘం రాష్ట్ర నాయకులు అన్న డాక్టర్ కర్నాడు శ్రీనివాస గారు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ అన్న ఓడిగంటి వెంకటేశ్వర గారు, బీడి రామచంద్ర గారు ఉన్న వేదికలైన వాసుగారు గారు, పెద్దలు సోదరులు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో 190% ఉన్న బీసీ జనాభా అన్ని రంగాలలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు అన్ని రంగాల్లో మన ముందు కూడా ఎవరో 32%, 42% ఇస్తారంటే మరి అన్నిటికీ మనం ఉండి కూడా ఇవాళ నిన్న ప్రభుత్వం జ్యోతిరావు పూలే విగ్రహం జయంతి సందర్భంగా మరి నెక్లెస్ రోడ్లో మన ల్యాండ్ని పరిశీలించినందుకు ముఖ్యమంత్రి గారికి వేదిక నుంచి శుభాకాంక్షలు తెలుస్తున్నాం. అన్ని మాదే ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేసింది ఏంటంటే, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, గ్రామాలలో కానీ, మండలాల్లో కానీ జ్యోతిరావు పూలే విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు, చట్టసభలో కానీ, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మరి బలహీన వర్గాల, సంపన్న వర్గాలు అందరము నేను రాజ్యాధికారంలో ఉండాలి కాబట్టి మాకు మా వాటా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా నిధులు మా పదవులు మాకు రావాలి, కానీ మేము ఒక రిస్క్ తీసుకునేది ఏంటి, అన్నింటిలో మేమన్నాం మీరు బాగా వచ్చి మీరు తీసుకొని ఓట్లు మేము, సీట్లు మేము, జనాలను మేము అందుకనే బీసీ, ఎస్సీ, ఎస్టీ కలయికతో వచ్చే భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం రావాల్సిందిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మే 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి గ్రామాల, మండలాల, జిల్లా నుంచి మరి బలైన జనాన్ని తరలించి పెద్ద ఎత్తున మహాసభని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం చేయండి. బీసీ బంధువులందరికీ కూడా పేరు పేరున బీసీ వందనాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఈ అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. గత 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ఇప్పటికీ బీసీలకు రావాల్సిన వాటా విద్యా, ఉద్యోగ రంగంలో, రాజకీయ వాటాల్లో మోసం చేస్తూనే ఉంది. ఇప్పటికైనా బీసీ మేధావులారా, బీసీ నాయకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన వాటా మనం తీసుకుందాం. మన రాజ్యాధికారం మనకు రావాల్సిన వాటా మేమెంతో మాకంత వాటా మన వాటా మనం తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకమై మన బీసీలకు, బలహీన వర్గాలకు రావాల్సిన వాటా మనం తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, మన అందరం కూడా ఐక్యమై పోరాడినప్పుడే ఇది సాధించగలుగుతాం. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు అన్నట్టుగా బీసీలంతా ఏకమవుదాం, రాజ్యాధికారం సాధిద్దాం, మన వాటా మనం తీసుకుందాం. బీసీల ధర్మయుద్ధాన్ని మే 27న బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఏకమై ఈ సభని విజయవంతం చేస్తూ మరి ఈ అవకాశం కలిగించిన పెద్దల బీసీ బంధువులందరికీ జై బీసీ. అదేవిధంగా మన బీపీ మండల్ 40 సిఫారసులు ఏదైతే ఆ రోజు ప్రవేశపెట్టినో మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి బీపీ మండల్ ఒక 40 సిఫారసులు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, మరి వాళ్ళ విగ్రహాలను కూడా వాడవాడలో పెట్టాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో పెట్టాలి, ప్రతి జిల్లాలో పెట్టాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము. జై బీసీ. నేను ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ ఫెడరేషన్. ముఖ్యంగా రాజారామన్న గారు బీసీ ఉద్యమం ముందుకు తీసుకుని వస్తున్నారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభాధ్యక్షులు రాజారాం యాదవ్ గారు మరియు పెద్దలందరికీ నా నిండు నమస్కారములు. బీసీ ధర్మయుద్ధం అనేది ఇంతటితో ఆగదు. ఈ గత 70 సంవత్సరాల నుండి మన బీసీలందరికీ ఎంత అన్యాయం జరుగుతుందో, విద్య, ఉద్యోగము మరియు ఈ రాజకీయ, సామాజిక న్యాయంలో కూడా మనకు రాజకీయ రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీలకు ఉన్న మనకు లేని ఈ లోటును తీర్చాలని ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కూడా మనకు న్యాయం చేయలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ కూడా
27% ఉన్న రిజర్వేషన్ను 23కు తగ్గించి ఈ అగ్ర కులాలు మనకు ఎన్నిటికైనా కానీ బానిసలుగానే చూస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆగకుండా ముందుకు తీసుకెళ్లాలని పెద్దలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నిండు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఓరుగంటి వెంకటేశ్వర్లు, తర్వాత తగిన బీసీ మిత్రులందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఇది ముఖ్యంగా ఏమిటంటే రేవంత్ రెడ్డి విషయం ఎట్లుందంటే, ఒక సామెత ఉంది, ఏరు దాటినంత వరకు ఎంకన్నా 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 అన్నాడంట, ఏరు దాటినాక పింగన్నా పింగన్నా అన్నాడంట. అంటే ఏరు దాటినంత వరకే ఆయన ఏమి బీసీలకు 42% కల్పిస్తాం అది ఇది అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో చాలా డంబాలు పలికాడు. ఇప్పుడు యాక్చువల్గా వచ్చినప్పుడు సర్వే చేసిన తర్వాత ఆ సర్వే 42% ఇస్తామన్నారు. ఓకే, సర్వే ఫిగర్స్ 45%, 50% అది విడిచిపెట్టినా కూడా నీవే చెప్పావు కదా 42% ఇస్తామని చెప్పేసి. ఓకే, 42% ఇస్తామంటే ఇవి మొట్టమొదటి 42% అని మేము అనుకుంటే, ఆ 42% కూడా గండి కొట్టేదానికి అంటే విధానాలు. ఇప్పుడు మీకు యాక్ట్ ఏం చెప్పింది, 2018 తెలంగాణ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 తెచ్చారు, అసెంబ్లీలో పెట్టారు, పాస్ చేశారు, చట్టం అయిపోయింది అది. ఆ చట్టంలో ఏం చెప్పారు, ఏమి బీసీ కులగణన చేయాలని చెప్పారు. కులగణన చేసిన తర్వాత ఏది చేయాలా, అప్పుడు చెప్పిన ప్రకారం అయితే తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేయాలా. కానీ నువ్వేమో డెడికేటెడ్ కమిషన్ చేసావు. ఎందుకు చేసావు, కోర్టు చెప్పిందన్నావు, హైకోర్టు చెప్పిందని. ఓకే, చేసావు. చేసిన తర్వాత దానికి నీ చిత్తశుద్ధి ఏమిటి, 42% ఇమ్మీడియట్గా బిల్లులు పెట్టావు, బిల్లు పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఇది గవర్నర్కు పంపాలా. ఇక్కడ ఎవరు గవర్నరు, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, నువ్వు ఎగ్జిక్యూటివే. నీ గవర్నమెంట్ ఆయన అసెంట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న నేను పేపర్లో చూశాను, పేపర్లో చూస్తే ఈ బిల్స్ బీసీ 42% బిల్స్ పెండింగ్ విత్ గవర్నర్ నాడుకు, అంటే గవర్నర్ అసెంట్కు అక్కడ ఆయన దగ్గర ఉన్నాయని చెప్పేసి రాయడం జరిగింది అన్ని పేపర్లలో కూడా, మీరు కూడా చూస్తుంటారు. అంటే ఏమని అర్థము, గవర్నర్కి ఎప్పుడు పంపాడు, 42 బిల్లులు ఎప్పుడు పాస్ చేసావు, పంపడం ఎప్పుడు పంపావు అంటే 2-3 రోజుల క్రితం పంపినట్టుండవు నువ్వు. అందుకే ప్రెస్లో వచ్చింది. అంటే ఏమని నీ చిత్తశుద్ధి, నువ్వు పాస్ చేసినా కూడా బిల్స్ నీ ఎక్కడేసి పెట్టుకున్నావా, నీ లాకర్లో పెట్టుకున్నావా బిల్స్ని తీసుకెళ్ళి? అసలు ప్రెసిడెంట్కు పంపాల్సిన అవసరం ఏముంది, తర్వాత పార్లమెంట్లో పాస్ కావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మా వాళ్ళు ఇంటెలెక్చువల్ ఫోరం ఉంది ఇక్కడ, ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలెక్చువల్ ఫోరం అని ఒకటి పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఈ మేధావులు అంటే ప్రొఫెసర్లు కానీ ఏమి ఈ జస్టిసులు, న్యాయకోవిదులు కానీ, వీళ్ళందరికీ అసలు యాక్చువల్గా సిగ్గుసేటండి వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే చదివారా లేదా, రూల్ ఏం చెప్తా ఉంది, చట్టం ఏం చెప్తా ఉంది, ఏమి ఇక్కడ అధికారము మొత్తము లోకల్ బాడీస్లో కానీ, ఏమి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కానీ రిజర్వేషన్స్ పెంచేదానికి గణాంకాలు ఉంటే కనుక స్టేట్ గవర్నమెంట్కి అధికారాలు ఉన్నాయి. అటువంటిప్పుడు మళ్ళా నువ్వు సెంటర్కి పోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఏమని, అయ్యా నేను నరేంద్ర మోడీకి పంపాను, ఆ నరేంద్ర మోడీ చేయడం లేదు, నేను ఏం చేసేది అని చెప్పుకుంటే దానికా? మళ్ళీ రెడ్డివి నువ్వు రెడ్డివి, ఆయన బీసీ కదయా, నువ్వు రెడ్డివి, నీ తెలివి ఏమైపోయింది? నీవేమో పెద్ద మేధావంతులు అని చెప్పుకుంటారే మీరు రెడ్లందరూ, మళ్ళీ ఇక్కడ ఏమైపోయింది మీ తెలివి ఎంత? ఏమి బీసీలకు గంటి కొట్టేదానికి ఎట్లయా నీకు? అసలు నువ్వు రేవంత్ రెడ్డి ఒక్క విషయం చెప్తున్నా నేను, 27వ తారీఖు ధర్మయుద్ధ సభ జరుగుతూ ఉంది. దాని లోపల కనుక నువ్వు చేయగలిగావా 42% సరే, లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగి నీ గుంట కూలుస్తామని చెప్తున్నా నేను. ఎందుకంటే కనుక మాకేం ధైర్యం లేదా, దమ్ములు లేవా? నువ్వు అనుకుంటున్నావేమో రెడ్లకే ధైర్యం ఉందని. రెడ్లకు కాదు ధైర్యము, మేము ముందు పడ్డామంటే కనుక మా ధైర్యం నీకు తెలియదు. మీరు వెనకలుండి బీసీలను కమ్మించి మీరు అన్నీ మీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటుంటారు, అంతేగాని మీరు ముందుకొచ్చి పోరానికి ఎక్కడంది, ఏ చరిత్రలో ఉంది మీరు? కాబట్టి నేను చెప్తున్నాను, ఏమి పెద్దవానిగా చెప్తున్నా విను. 42% ఇస్తానన్నావు, మీ వాడేమో మీ రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ చెత్తగొట్టుకొని అందరికీ చూపిస్తున్నాడు. నేను కాన్స్టిట్యూషన్ ఏం కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నావా? నేను లెటర్ కూడా రాశారు ఆయనకు. ఆ లెటర్ రాసిన తర్వాత చేరిన తర్వాతనే గవర్నర్కి పంపించారు. ఇప్పుడు నేను అనుకుంటానేది ఏమి తప్పు, గవర్నర్ పంపించినావు, అసెంట్ చేయించు. ఇప్పుడు నువ్వు ఎస్సీల రిజర్వేషన్ కేటగరైజేషన్కు అప్రూవ్ చేయించినావు, గవర్నమెంట్ సైన్ చేశాడు గవర్నరు.
ఇక్కడ ఎందుకు చేయడం లేదు? ఇదే బిల్లు ఇది ముందు పాస్ అయింది కదా, దాని తర్వాత 15 రోజుల తర్వాత కదా ఎస్సీ బిల్లు పాస్ అయింది ఎవరికి కూడా. కాబట్టి ఇది ముందు కావాలి. ఏది ముందు అయితే కనుక దానికి ముందు నాడు చేపించు, సంతకం చేపించు. సంతకం చేపించలేకపోతే ఇంకా దీపో వేరే వాడు వస్తాడు సంతకం చేపిస్తాడు. అంతేగాని బీసీలకు మాత్రం గండి కొట్టద్దని చెప్పేసి గవర్నమెంట్ హెచ్చరిస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. రేపు మే 27 నాడు జరగబోయేటువంటి బీసీ ధర్మయుద్ధ మహాసభ గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేక కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దీని విషయంలో ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు, ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జరిగాయి. మొన్న పెట్టినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుని గవర్నర్ గారి చేత ఆమోదించకుండా 9th షెడ్యూల్ కోసం సెంట్రల్ పంపాలనే సాకు ఏదైతే ఉన్నదో మరి ఇది దుర్మార్గమైనటువంటి చర్య, బీసీలను మోసం చేసేటువంటి చర్య. కాబట్టి 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో అమలు చేయాలని చెప్పి, ఉద్యోగాల్లో అమలు చేయాలని చెప్పి కోరుతూ మరి మే 27వ తారీఖున జరిగేటువంటి బీసీల ధర్మయుద్ధ బేరి సభను జయప్రదం చేయాలని కోరుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలతో పాటు ఎంబీసీలు కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశంలో బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా అన్న నారగోని గారు, మన పెద్దలు పాలు రామకృష్ణయ్య గారు, వాసు గారు, తర్వాత లక్ష్మి గారు, ఈ చాలామంది బీసీ నాయకులు ఇక్కడ ఆశీనులు కావడం జరిగింది. మరి ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సమావేశంలో బీసీలకు కులగణన చేసి బీసీల యొక్క జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక నామమాత్రంగా ఈ జనగణన బీసీల యొక్క లెక్కలు తీసి 42% చేయడం జరిగింది. వాస్తవానికి ఏదో కేసీఆర్ గారు ఆ రోజు చేసినటువంటి యొక్క సర్వేలో 51% వచ్చింది. అంటే దాదాపుగా 5% తగ్గించి ఆ ఇచ్చిన 5% యొక్క రిజర్వేషన్లు కూడా చిత్తశుద్ధితోటి అమలు చేసేటువంటి యొక్క ఉద్దేశం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. కాబట్టే ఈరోజు ఆయన చేతిలో ఉన్నటువంటి పనిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 తర్వాత క్లాస్ 4 ప్రకారము 16 ప్రకారము అతను చేసే అధికారం ఉంది. ఇక్కడ అధికారం ఉండి ఈ యొక్క మన గవర్నర్ యొక్క ఆమోదింపజేసి గెజిట్ ప్రకారము తర్వాత జీవోలు ఇష్యూ చేసి అమలు చేయొచ్చు. కానీ ఆ విధంగా చేయకుండా కేవలం బీసీలను మోసం చేస్తూ ఈరోజు ఆయన మరి శాసనసభ ఆమోదించినటువంటి బిల్లును ఈరోజు రాష్ట్రపతికి పంపిస్తున్నారంటే ఈరోజు బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తుందని స్పష్టంగా మనందరికి కూడా కనబడుతుంది. ఒక్కసారి మన కాంగ్రెస్ చరిత్ర చూస్తే ఆ రోజు ఉదయపూర్ డిక్లరేషన్లో కూడా ఆ రోజు మన రాష్ట్రంలో 17 పార్లమెంటు సీట్లు ఉంటే 17 పార్లమెంటుకు 2 సీట్లు బీసీలకు ఇస్తున్నారు. అంటే దాదాపు 34% రావాలి. కానీ ఆ రోజు ఇచ్చింది ఏంటంటే 21 ఇచ్చారు. ఆ 21 కూడా ఓడిపోయే సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే పాతపట్నంలో ఓల్డ్ సిటీలో ఉన్న కొన్ని యాకత్పుర తర్వాత మలక్పేట ఓడిపోయే సీట్లు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ బీసీలో మోసం చేసింది. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మోసం చేస్తారు. అంటే అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఉదయపూర్ డిక్లరేషన్ చేశారు, కానీ అమలులోకి వచ్చే వరకు వైఫల్యం చెందుతున్నారు. ఈరోజు కామారెడ్డి కూడా వైఫల్యం చెందుతున్నారు. కేవలం బీసీలను వాడుకునేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఈ చరిత్రను ఖచ్చితంగా మేమందరం కూడా 23వ తారీఖున చేసినటువంటి బీసీల యొక్క ధర్మయుద్ధ సభలో బీసీల యొక్క
గర్భయుద్ధ సభలో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాన్ని ఖచ్చితంగా మా ప్రజలకు తెలియజేస్తాము. అవసరమైతే మేమందరం కూడా ప్రతి ఒక్క జిల్లాలకు వెళ్ళి వచ్చేటువంటి ఎన్నికలు కాంగ్రెస్ నామరూపంలో చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఈరోజు కొంతమందిని పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొంతమంది తన అనుకూలమైనటువంటి కొన్ని సంఘాలను పెట్టుకున్నాడు. అనుకూలమైనటువంటి కొంత మేధావులు పెట్టుకొని ఈరోజు బీసీలను మోసం చేసే ఎత్తుగడ చేస్తున్నారు. కాబట్టి ఖబర్దారు, ఆయన ఉన్నటువంటి సంఘాలకు కూడా ఖబర్దారు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ విధంగా చేస్తే మీ చిన్న చిన్న ప్రయోజనాలను ఆశించి మరి బీసీలను మోసం చేస్తే ఖచ్చితంగా మీకు కూడా తగిన గుణపాఠం చెప్తా ఉన్నాము. అందరికీ కూడా మీడియా మిత్రులకి, బీసీ ఉద్యమం ఉందనాలు మిత్రులారా. మే 27న బీసీ ధర్మ యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని, అందుకు పూర్తి మద్దతు, సంపూర్ణ మద్దతు బహుజన సేన ప్రకటిస్తూ ఉన్నది. అట్లాగే కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను యథావిధిగా అమలు చేయాలి, ఎలాంటి కుంటి సాకులు చెప్పకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ కనుసల్లల్లో మెలుగుతూ బీసీ ఉద్యమానికి, బీసీ సమాజానికి, బీసీ మేధావులమని ప్రకటించుకొని ఇవాళ బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న బీసీ మేధావి వర్గానికి హెచ్చరిక కావచ్చు, సూచన కావచ్చు. మీరు బీసీ ఉద్యమానికి లాభం చేయకుండా పర్వాలే, నష్టం చేసే కార్యక్రమాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇచ్చేసిన పాత్రికేయులకి, అలాగే సభాధ్యక్షులు రాజారాం యాదవ్ గారికి, పెద్దలు నారాయణ గారికి, రామకృష్ణ గారికి, వెంకటేష్ గారికి, మిగతా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, బీసీ సమాజం నిశ్చితంగా జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది, అప్రమత్తంగా ఉందని చెప్పేసి ప్రభుత్వ అధినేతలకి తెలియపరచడానికి వివిధ మార్గాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర పరిధిలో చేయగలిగినటువంటి, చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పైకి నెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు బీసీ సమాజం మొత్తం కూడా రాబోయే ఈ యుద్ధభేరి సభలో దీన్ని ఎండగట్టి ఈ ప్రభుత్వాల నేతలకి కళ్ళు తెరిపించే కార్యక్రమం చేయబోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇట్లాంటి 2 నాలుకల ధోరణి మారి బీసీలకి 42% రిజర్వేషన్ని ఇమీడియట్గా రాష్ట్రం చొరవ చూపి దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.